కదిరి రాజకీయం రసవత్తరంగా మారింది. కదిరిలో అధికార కూటమి నేతల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. కదిరిలో బీజేపీకి సంబంధించినటువంటి నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డిని ఏకంగా హౌస్ అరెస్ట్ చేయడం దుమారంగా మారుతోంది. కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ఆదేశాలతోనే ఇలా చేశారు అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించడం కలకలంగా మారుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూటమిలోని మిత్రపక్షాల మధ్య అనేక విభేదాలు బయటపడుతున్నాయి. తాజాగా కదిరి లక్ష్మీనరసింహుని రథోత్సవం సాక్షిగా జరిగినటువంటి పరిణామాలతో రథోత్సవ కార్యక్రమంలో ఇలాంటి వివాదం ఏంటి అనే ప్రశ్న ఉదయిస్తోంది. రథోత్సవాన్ని కూడా రాజకీయ వేదికగా మార్చేస్తున్నారా అనేటువంటి అనుమానం కలుగుతోంది. బీజేపీ నాయకులు ఈ రథోత్సవంలో పాల్గొనకూడదంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కందుకుంట ప్రసాద్ ఆదేశాలు ఇవ్వడం అనేక మందిని విస్మయానికి గురిచేస్తుంది. దీని మీద విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్ అయినప్పటికీ కూటమిలో బీజేపీ నేతలకు ఎలాంటి పరిస్థితి ఉంటుందో, ఏ తీరున ట్రీట్మెంట్ ఉంటుందో మరోసారి వెల్లడైనటువంటి వ్యవహారం. కూటమి ఏర్పడక ముందే ఏబిఎన్ స్టూడియో సాక్షిగా విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టినటువంటి నాయకుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించిన చరిత్ర టీడీపీకి ఉంది. అంటే విష్ణువర్ధన్ రెడ్డికి ఏ రీతిని అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ విష్ణువర్ధన్ రెడ్డిని రథోత్సవంలో పాల్గొనకుండా అరెస్ట్ చేసినటువంటి ఉదంతం మాత్రం అనేక రకాలుగా విస్మయాన్ని కలిగిస్తుంది. ఈ తరుణంలో ఈ రథోత్సవ వేదికగా జరిగినటువంటి కార్యక్రమంలో మరొక విషాదం అలముకుంది. రథం అదుపు తప్పి కొంతమంది భక్తుల మీద దూసుకుపోవడంతో పలువురు గాయాలు పాలు కావాల్సి వచ్చింది. కదిరి లక్ష్మీనరసింహన్ రథోత్సవంలో ఇలాంటి అపశృతులు దొర్లుతున్నప్పటికీ నియంత్రించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్న అభిప్రాయం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా రథోత్సవం నడిపి భక్తులు గాయాలు పాలు కావడానికి కారణమయ్యారు అనే మాట వినిపిస్తోంది. కదిరి లక్ష్మీనరసింహుని కార్యక్రమంలో ఇలాంటి తీరున పరిస్థితి రావడం మీద అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అనేక ఉదంతాలు ఇప్పటికే సింహాచలం దేవస్థానంలో గోడ కూలి భక్తులు ప్రాణాలు కోల్పోవడం, తిరుమలలో తొక్కిసలాటలో భక్తులు మరణించాల్సిన పరిస్థితి రావడం, కాశీబుగ్గ వెంకటేశ్వరుని ఆలయంలో భక్తులు దర్శనాల కోసం క్యూ లైన్లో తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోవడం, ఇలా అనేక ఆలయాల్లో వరుసగా ఉదంతాలు వెలుగులోకి వస్తున్న ప్రభుత్వం ఏమాత్రం పాఠాలు నేర్చుకోలేదనడానికి కదిరి లక్ష్మీనరసింహుని రథోత్సవ కార్యక్రమం ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి కొనసాగితే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇలా రథోత్సవాలు, వేడుకలు ఇలాంటి కార్యక్రమాల్లో సమర్థవంతంగా సామరస్యపూర్వకంగా నిర్వహించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుంది అనే మాట బలపడుతోంది. ఏమైనా ఒకవైపు రాజకీయ రంగు పులుముకున్న కదిరి ఉత్సవం, రెండో వైపు అపశృతులకు కూడా వేదిక కావడం అనేక మందిని కలచివేస్తుంది. లక్ష్మీనరసింహుని వేడుకలో ఇలాంటి పరిస్థితి తమకి తెలుసుండి ఎప్పుడు జరగలేదన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. ఏమైనా ఇలాంటి పరిస్థితి మాత్రం అత్యంత ఆందోళనకరం. గాయపడినటువంటి భక్తుల్ని ఇప్పటికే ఆసుపత్రికి తరలించారు. వారందరికీ మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా 60 మంది వరకు తీవ్రమైనటువంటి గాయాలు పాలైనట్టుగా చెప్తున్నారు. వాళ్ళందరికీ తగిన చికిత్స అందించి ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంటుందనే మాట పలువురు నోటి నుంచి వినిపిస్తోంది.